ఉగాది పండుగతో మీ ముందుకు వస్తున్న పెద్దపల్లి జ్యోతి న్యూస్ ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. క్రితం దండకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేసేందుకు పనులను చేపట్టారు. భూమిని చదును చేసి ఉండే టైంలో ఆ గ్రామంలో ఉండే ఓదెలు అనే రైతు నాగలి కొరకు శివలింగం తగిలింది. శివలింగం దివ్యకాంతులతో వెదజల్లుతూ కనబడుతుంది. రైతులు పూరి గుడిసె వేసి శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. కాకతీయుల కాలంలో రాజులు దైవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శైవ క్షేత్రాల్లో ప్రధానంగా నిలిచింది ఇక్కడి దేవస్థానం. ఇక్కడ ఆదివారం బుధవారం జాతరలు కొనసాగుతాయి. శివరాత్రితో ఉత్సవాలు ప్రారంభమై జూలైలో బ్రహ్మోత్సవాలు పెద్దపట్నంతో ముగుస్తాయి. ఇప్పటికీ నాగలికర్రు శివలింగానికి తాకిన చోట గాయం కనిపిస్తుంది. పదండి కోదల మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ఓం ఓంకార శబ్ద సంభూతం దండకారణ్యగేహినం భ్రమరాంబా మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రదాతారం సర్వాభీష్ట ప్రదాయకం మల్లికార్జునమీశానం నవమి ఓదలవాసినం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామిని నమః. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన ఓదల పుణ్యక్షేత్రం ఇది. పూర్వం ఈ ప్రాంతమంతా దండకారణ్యంగా ఉండేది. కృత, త్రేత, ద్వాపర, కలి అనే 4 యుగాలు ఉన్నాయి మనకు. కృతయుగంలో పంకజ మహాముని శ్రీ స్వామివారిని పూజించి స్వామివారి లోపల లీనమైపోయాడని ప్రతీది. కృతయుగం అనంతరం త్రేతాయుగం వచ్చేసేసరికి శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేస్తూ రామగిరికిల పర్వత ప్రాంతం నుంచి ఇల్లందకుంట పోవు మార్గ మధ్యంలో స్వామివారిని దర్శించాలని ప్రసిద్ధి. అందుకు గుర్తుగా ఆనాటి ప్రజలు ఆలయానికి సమాంతరంగా శ్రీ రామాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత ద్వాపరయుగం, కలియుగం వచ్చేసేసరికి ఇదంతా దండకారణ్యంగా ఉండేది. చింతకుంట ఓదలోనే పేరుగల రైతు సేద్యం చేస్తూ ఇక్కడ స్వామివారిపై మొలిచిన పుట్టును కూడా దున్నే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆ నాగలికర్రు ఏదైతే ఉందో స్వామివారి ఎడవ కన్నుకు తాకి తీవ్ర గాయమైంది. అప్పుడు ఆకాశం అంతా నల్లగా మారిపోయింది. అప్పుడు ఒక అశరీరవాణి చింతకుంట ఓదలోనే రైతుతో, నాయన నీ వల్ల స్వామివారికి గాయం ఏర్పడింది, నీ వంశం నిర్వంశం అయిపోతుందని శపించడం జరిగింది. అప్పుడు ఓదలోని రైతు, స్వామి నా తప్పిదం ఏమీ లేదని ప్రార్థిస్తే భక్తవశంకరుడు బోలాశంకరుడు అయిన పరమేశ్వరుడు అతన్ని శాశ్వత మోక్షాన్ని అనుగ్రహించి నీ కారణంగా నేను ఇక్కడ బయటపడ్డాడు కాబట్టి ఓదల మల్లికార్జున స్వామిగా అవతరించి భక్తుల కోరికలు తీరుస్తానని వరమిచ్చాడు. ఆనాటి నుండి ఈ ఆలయం స్వయంభుగా చెప్పబడుతున్నది. ఆ అమ్మవారి కూడా భ్రమరాంబాదేవి స్వామివారికి దక్షిణ భాగంలో ఉంటుంది. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు లాగానే ఓదల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారు మల్లికార్జున స్వామి గారుగా ఉంటారు. దీనిని తెలంగాణ శ్రీశైలం అని కూడా పిలుస్తారు. కలియుగం ప్రారంభమైన తర్వాత రెడ్డి రాజుల వంశానికి చెందిన ఆదిరెడ్డి, నీలమ్మ అనే దంపతులు రాక్షసుల బాధలు తలలేక ఇక్కడ స్వామివారిని పూజించారు. స్వామివారు వారి భక్తికి మెచ్చి వారి గర్భాన్ని జన్మించాడు. అందుకు వారు గుర్తుగా అతనికి కూడా మల్లికార్జునని పేరు పెట్టాడు. అతడు పెరిగి పెద్దవాడై ఇక్కడ రాక్షసుల తలను ఖండించినందుకు స్వామివారికి ఖండేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఈ విధంగా మల్లికార్జున స్వామి ఇక్కడ స్వయంగా చెప్పబడుతున్నాడు. ఇక్కడ ఆదివారం మరియు బుధవారం భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఆషాఢ మాసంలో పెద్దపట్నంతో ముగిసిపోతాయి. అనేక రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడ స్వామివారికి మొక్కులు తీర్చడానికి తరలి వస్తారు. ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, కోడె మొక్కులు, అన్న పూజలు, పట్నం, బోనం తదితరమైన కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో దినదినాభివృద్ధి చెందుతుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా పూర్వకాలం నుంచి మా తాతలు, తండ్రులు అందరు కలిసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుంటారు. అదే ఆనవాయితీగా మేమందరం కలిసి మళ్ళీ ఈరోజు హైదరాబాద్ నుంచి అన్ని కుటుంబాల దగ్గర 15 కుటుంబాలు ఒకటే కుటుంబాలు అందరం కలిసి ఇక్కడికి వచ్చి సంతోషంగా అందరూ పట్టణాలు కానీ ఇవి కానీ అన్నీ వేసుకున్నాము. ఇంకోటి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ తీసుకుంటే
కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంది. చాలామంది వచ్చిన ఇంకా కొద్దిగా డోనర్సే కానీ వాళ్ళు వచ్చి రూములు కట్టించేసి తీసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఇవన్నీ చేసుకుంటానికి ఇక్కడికి వచ్చినందుకు మేము మొక్కుకొని అన్నీ వస్తున్నాం, బాగా జరుగుతుంది. గుఫలపల్లి నుంచి వచ్చినాం మేము. ప్రతి సంవత్సరం వస్తాం. మాకు అనుకున్నట్టే అన్నీ మంచిగా జరిగినాయి. మాకు మంచి అయితేనే వస్తాను మేము. మా పిల్లలు జల్లలు అందరూ చల్లగా ఉన్నారు. మాకు ఏదనుకుంటే అది అవుతుంది. అయితేనే మేము వస్తాను. ఈ దేవుడు చల్లగా మమ్మల్ని చల్లగా చూస్తాను. ఉగాది పండుగతో మీ ముందుకు వస్తున్న పెద్దపల్లి జ్యోతి న్యూస్ ఛానల్ ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు.